వరద ప్రభావంతో మరోసారి ఇబ్బందులు కాకుండా అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని 28వ డివిజన్ కార్పొరేటర్ గందే కల్పన కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే 28వ డివిజన్ పరిధిలోని హంటర్ రోడ్డు, సంతోషిమాత టెంపుల్, ఎన్టీఆర్ నగర్ వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ తహసీల్దార్ హాజరై సరుకులు పంపిణీ చేశారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న బాధితులకు సహాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని కల్పన కోరారు. అంటే ఎంత భూమికి ఆల్మోస్ట్ 10 ఇంచెస్ ఎక్కువ సంతోషమాత కాలనీ సేమ్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఎట్లుంది? అమ్మా కృష్ణ ఏదో ఒక చేయండి. ఈరోజు మరి మొన్న 3 days బ్యాక్ జరిగిన విపత్తు అంటే డిసాస్టర్ విషయంలో చాలా వర్షాల కారణంగా ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ, బృందావన్ కాలనీ, సాయినగర్ కాలనీ మొత్తం హంటర్ రోడ్ నుంచి చాలా మునిగాయి. పాపం రోజు కష్టపడి పనిచేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమీ లేకుండా, వాళ్ళకి ఎలాంటి సదుపాయం లేకుండా కానీ షెల్టర్ అయితే ఇవ్వగలిగాము. కానీ వాళ్ళకున్న వస్తువులు కానీ వాళ్ళకున్న కోల్పోయినవి ఎలాగో తీసుకురాలేము. మళ్ళీ ఇలాంటి సమస్య నెక్స్ట్ ఇయర్ వరకు రాకుండా మరి నేను కార్పొరేటర్గా అధికారులను అండ్ ప్రభుత్వాన్ని అందరినీ నేను స్వయంగా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాధగా ఉంది వాళ్ళని చూస్తుంటే. సో అలాగే ఈరోజు మరి మహేష్ బాబు యువసేనగా సందర్భంగా దానికి అధ్యక్షుడైన గందే నవీన్ అండ్ సంస్థ మొత్తం అనిల్ అన్నయ్య ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఒక చిరు సహాయ భాగంగా వాళ్ళకి గ్రాసరీస్ ఈరోజు ఏర్పాటు చేశాము. ఇలాగే నేను కూడా నా ఫ్రెండ్స్ని కూడా అడిగితే వాళ్ళు కూడా ఎంతో సహాయం చేశారు. సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఎంతో మనం చిరు సహాయం చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. మెయిన్ ఇదంతా ఇప్పుడు కొన్ని రోజుల మట్టుకే, కానీ పూర్తిగా ఇది ఇంకా నెక్స్ట్ టైం రాకుండా ఉండాలని నేను గట్టిగా నా నుండి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మహేష్ బాబు యూత్ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు బృందావన్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, సాయినగర్ వాళ్ళ పబ్లిక్ కోసం వరద బాధితులకు ఎవరికైతే ఇనండేషన్ అయిన కుటుంబాలందరికీ ఒక 150 మందికి ఈ మహేష్ యూత్ అసోసియేషన్ తరఫున ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. ఇందుకు గాను యూత్ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ మిత్రులందరికీ
మా తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే చాలా హైయెస్ట్ మనకు వరంగల్లో ఎక్కువ శాతం ఎఫెక్ట్ అయిన ఏరియా అంటే ఇక్కడ ఎన్టీఆర్ నగర్, సాయి నగర్, బృందావన్ కాలనీ దాదాపు ఫస్ట్ 7-8 ఫీట్స్ వరకు వాటర్ వచ్చింది కాబట్టి అందరికీ చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. ఇట్లాంటి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం మరియు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మా తరఫున తెలియజేస్తాం.